జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లోకి వచ్చి ఆయన ఏదో సాయుధ పోరాటాలు చేయడానికి ఇక్కడ ఏమీ ప్రభుత్వం ఏమి విఫలం అవ్వలేదు. బ్రహ్మాండంగా పనిచేస్తుంది. ఇప్పుడు ఆయన వచ్చి పోరాటాలు చేసే అవసరం గాని ఆవశ్యకత గాని ఏ కోశానా కనబడట్లా. ఇంకా అప్పుడు ఏం చేస్తారు? ఇంటికే పరిమితమయ్యారు. సరే, ఏదో ఒకటి పోరాటం అని రైతుల తరపున ఏదో ఆ మిర్చి యార్డ్ కోసం వచ్చారు. ఆ 14 క్వింటాలు దొబ్బేసుకొని వెళ్ళిపోయారు మిర్చిని. అలాగే పొగాకు రైతులు అన్నారు. మొత్తం బేళ్ళంతా సర్వనాశనం చేసేసి ఆ రైతులకు కాస్తో కూస్తో వచ్చే ఆదాయాన్ని కూడా లేకుండా చేశారు. ఆ మామిడి రైతులు అని చెప్పారు. ఆ మామిడికాయలు దొక్కించుకుంటా అంటే ఆ నిరసన కూడా ఒక ఒక అర్థం లేని అర్ధరహితంగా వివాదాస్పదమైన నిరసనలు తప్పితే ఉపయోగకరమైన క్రియేషను ఏమీ లేవు. క్రియేషను ఆల్రెడీ ఆర్టిఫిషియల్గా. క్రియేషను. సో ఇప్పుడు ఆయన రైతులను ఉద్ధరించేసాం మేము మనం ఏదో గవర్నమెంట్ పట్టించుకోవట్లేదు కూటమి అని ఏదో రుద్దడానికి ప్రయత్నం చేశారు. యాక్చువల్గా ఇవాళ కొన్ని డిజిట్స్ రిలీజ్ చేశారండి సెంట్రల్ గవర్నమెంట్. 2023లో మూడో ప్లేస్ లో ఉంది రైతు ఆత్మహత్యల్లో మన ఆంధ్ర రాష్ట్రం. అసలు 14 రాష్ట్రాల్లో ఎటువంటి ఆత్మహత్య అనేది ఒకటి కూడా నమోదు కాలేదు. ఓన్లీ 14 రాష్ట్రాల్లో అయినాయి. అయిన 14 రాష్ట్రాల్లో మన మూడో ప్లేస్ లో ఉంది. మహారాష్ట్ర, కర్ణాటక తర్వాత ఆంధ్రప్రదేశ్ మూడో ప్లేస్ లో ఉంది. తెలంగాణ పక్కనే ఉన్న తెలంగాణ 14వ ప్లేస్ లో ఉంది. అంటే జస్ట్ 56 మంది మాత్రమే చనిపోయారు. ఇక్కడ మన ఆంధ్ర రాష్ట్రంలో 925 మంది పైన చనిపోయారు. అంటే ఎవరు ఉన్నప్పుడు ఎక్కువ రైతులు ఇబ్బంది పడ్డారనేది ఇక్కడ లెక్కలు చెప్తున్నాయి కదా. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే లెక్కలే చెప్తున్నాయి కదా. గత 5 ఏళ్లలో దాదాపు 44,800 పైచీలకు అంటే దగ్గర దగ్గర 5,000 రైతులు ఆత్మహత్యలకు గురయ్యారు. ఎందుకు అవుతారు? రైతు ఎందుకు ఆత్మహత్య చేసుకుంటాడు? గిట్టుబాటు ధర లేక, డబ్బులు అప్పులు పాలయ్యి, అప్పులు తీర్చక, ఆర్థిక సహాయం లేక, పనులు లేక చనిపోయారు. పశ్చిమ గోదావరి లాంటి జిల్లాల్లో ఎప్పుడు 3 పంటలు పండే నేలల్లో కూడా క్రాప్ హాలిడే ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు. మరి అంత గొప్పగా పరిపాలన చేశారు కాబట్టి 11 ఇచ్చి కూర్చోబెట్టారు ప్రజలు. సో ఆయన ఏ విషయంలోకి వచ్చి ఒక రైతులు కానీ మహిళలు కానీ యువత విషయంలో కానీ లేకపోతే రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాల విషయంలో కానీ ఏ విషయంలోకి వచ్చినా కూటమి ప్రభుత్వం బెటర్గా వర్క్ చేస్తుంది. డెవలప్మెంట్కి ఎంత రాష్ట్రానికి మనం అభివృద్ధి చేయాలి, ఎంత పారిశ్రామికంగా ముందుకు తీసుకెళ్ళాలి, మౌలిక వసతుల్లో ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, అన్నిట్లో కూటమి ఒక ప్రెస్టేజియస్గా తీసుకొని ఒక ర్యాంక్ వైజ్ వర్క్ చేస్తున్నారు. ఈరోజు కూటమిలో ఉన్న సాలిడ్ గా వర్క్ చేస్తున్నారు మంత్రులు కానీ. ఎప్పటికప్పుడు పర్యవేక్షణ పెట్టి జిల్లా ఎప్పుడైనా ఆయన హయాంలో ఒక కలెక్టర్ల గారి మీటింగ్ జరిగిందండి? ఒక్కటన్నా పేరుకు ఒక్కసారన్న కలెక్టర్లను కూర్చోబెట్టి ఏంటయ్యా మీ విధి విధానాలని ఒకసారి ఎలక్షన్ల ముందు అది ఏంది ఎలక్షన్ క్యాంపెయిన్ ఎలా చేయాలా, ఆ ఎలక్షన్ కమిషన్ కండక్ట్ చేసిన ఒక మీటింగ్ తప్పితే ఇక మిగతా కలెక్టర్ సదస్సులు అనేది జరగల గతంలో 5 ఏళ్లలో ఒక్కసారి కూడా మేము చూసింది లేదు. అవును. అలా ఇట్లా ఇప్పుడు ఇప్పుడు ప్రతి ప్రతి ఇప్పుడు సంవత్సరంలో 3-4 ఎవరికి సార్లు అంటే కాదండి, ఆ ప్రతి 3 నెలలకి ప్రభుత్వాలు 2 నెలలు వైసీపీ ప్రభుత్వంలో కూర్చోబెట్టి ఎవరికి టార్గెట్లు స్వేచ్ఛ ఉందని? అధికారులకు స్వేచ్ఛ ఉందా, లేకపోతే వారి మంత్రులకు స్వేచ్ఛ ఉంటుందా? ఎవరికి లేదు. ఒకళ్ళే పెత్తనం. హిట్లర్ లాగా ఆయన ఒక ఒక ఆదేశం ఇస్తాడా అందరికి బానిసల్లాగా పనిచేయాలి. అలా ఉండేది వ్యవస్థ అప్పుడు. ఇప్పుడు అలా కాదు కదా. ప్రజాస్వామిక విలువలను కాపాడుతూ ప్రతి అధికారికి స్వేచ్ఛనిస్తూ అట్ ద సేమ్ టైం టార్గెట్లు ఇస్తూ వాళ్ళని పని చేయని వాళ్ళు కూడా పని చేపిస్తూ ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తీసుకుంటూ అవన్నీ చర్చలు జరుగుతున్నాయంటే అదొక అర్థవంతమైన పని విధానం అది. అంతేగాని ఇష్టానుసారం ఏదో చేసాము, ఏదో మనం ఒక నిర్ణయం తీసేసుకున్నాం, అది జనాల మీద రుద్దేద్దాం, మన మైండ్లో ఏదొస్తే అది చేసేద్దాం. అసలు వచ్చింది రాష్ట్రాన్ని బాగు చేయడానికి కాదుగా ఆయనకు అధికారం ఎందుకు కావాలి? జగన్మోహన్ రెడ్డి గారు అనే వ్యక్తికి అధికారం ఎందుకు కావాలంటే ఆయనకి డబ్బు తినడానికి, ఆయన కేసులు మాఫీ చేసుకోవడానికి, లేకపోతే ఏదో ఆటికి తప్పితే అధికారం అనేది రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి అధికారం కావాలని ఆయన అనుకుంటాడా? ఏ రకంగానూ అనుకోడు. వీలైతే రాష్ట్రంలో ఉన్న అన్ని ఆస్తులు అండర్లో తరతరాలుగా ఉండాలి అని కోరుకుంటాడు. దాని దిశగా ఏం పాలసీలు చేయాలి, ఎలాగా లూప్లో లైన్స్ యూజ్ చేసుకొని వాటిని తినేయాలి, దొబ్బేయాలి, ఈ ఆలోచనలు తప్ప ఆయన ఏమన్నా రాష్ట్రానికి పనికొచ్చేది ఒక్కటంటే ఒకటన్నా మంచి పని చేసే ఉద్దేశం ఏమైనా ఉందా ఆయన దగ్గర? ఏమీ లేదు. అది ప్రజలు గమనించారు క్లియర్ గా. అవును. ఇప్పుడు ప్రజలకు ₹1 ఇస్తున్నాడు, ₹100 లాగేస్తున్నాడు అనే విషయం ప్రజలు గమనించారు. మనమేం చెప్పక్కర్ల. మనం ఎంత గొంతుచించుకున్నా కూడా ఎవరైతే అనుభవించారో అల్టిమేట్ గా లబ్ధిదారుడు ఎవరైతే వినియోగదారుడు ఉన్నాడో ప్రతి ఎవరికైతే రోజు జేబులకి చిల్లులు పడుతున్నాయో వాళ్ళకి అర్థమవుతుంది. ఆయన ఏదో పథకాలు ఇచ్చేసి డబ్బులు ఇచ్చేసారంటే తర్వాత ఏమవుతుంది? పని లేదు, ఒక పని ఉండదు సరిగ్గా, ఎవరికి సరైన ప్రాపర్ మీరు ఇది అన్నట్లుగా లేదు. సరే, శివపార్వతి గారు ఇవన్నీ అబ్జర్వ్ చేశారు కాబట్టి గత ఎన్నికల్లో
ఆ తీర్పు ఇచ్చారు. ప్రజలు ఎప్పుడైనా సరైన సందర్భంలో కరెక్ట్గా స్పందిస్తారు అనడానికి ఉదాహరణ. అవునండి. యా. ఖచ్చితంగా ఇప్పుడు జనాలేమి ఇప్పుడు ప్రజలను కూటమి ప్రభుత్వం కూడాను ఇంత చేస్తున్నా కూడా ఏదైనా ఒకటి అర తప్పులు చేస్తే ప్రజలు ఊరుకోట్లా బయటకు వచ్చి క్వశ్చన్ చేస్తున్నారు. మా ఊర్లో రోడ్డు ఇంకా వాళ్ళ మా రోడ్లు వేసా అన్నారు, ఏది మా ఊర్లో రోడ్డు అని వేదిక ఎక్కుతున్నారు. ట్విట్టర్ కానీ సోషల్ మీడియాలో పెట్టేస్తున్నారు. అట్లా ఎన్ని సోషల్ మీడియాలో వచ్చిన రెఫరెన్స్లు తీసుకుంటే ఆల్రెడీ శాంక్షన్ అయి ఉంటాయి. బట్ పనులు లేటుగా అవడం వల్ల అప్పటికి కూడా జనాలు వెయిట్ చేసి ఇంకా వాళ్ళకి సహనం నశించి రోడ్డు మీదకి వచ్చిన పరిస్థితి. అలాంటి వాటిని కూడా సత్వరం ఎందుకు లేట్ అవుతుందని చెప్పి అధికారులు మందలించడం జరుగుతుంది. నిధుల వల్ల లేట్ అయితే నిధులు విడుదల చేయడం, ఇట్లా రకరకాల ఎక్కడ ఎక్కడ ఫ్లాస్ ఉన్నాయో చూసుకొని ముందుకు నడిపిస్తున్న పరిస్థితి. కూటమికి కూడాను మనం కూడా ఏదో ఒక మనం చేసేసామంటే ప్రజలు నమ్మే పరిస్థితి ఏం లేదు ఇక్కడ. అందుకనే అంత అలర్ట్ గా ఎప్పటికి ఎవ్రీ 3 months ఒకసారి మీటింగ్ పెట్టి కలెక్టర్ సదస్సు పెట్టి వాళ్ళకి టార్గెట్స్ ఇస్తూ ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ అసలు ఎంత కోఆర్డినేషన్ చేస్తూ గవర్నమెంట్ నడిపిస్తున్నారంటే ముచ్చటేస్తుంది చూసే వాళ్ళకి. అలా యా. ఎప్పుడైనా గతంలో జరిగిందా? ఇప్పుడు పోలవరం పనులు గానీ, అమరావతి పనులు గానీ, ఏమైనా ఇందాక రఫీ గారు చెప్పినట్టు పారిశ్రామికంగా అభివృద్ధి దిశగానే బీపీసీఎల్ లాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ గానీ, మోదీ గారిని సెంట్రల్ నుంచి తీసుకొచ్చి దాదాపు 50,000 కోట్ల పెట్టుబడులు గానీ ఇప్పుడు అవును. ఏమైనా సెంట్రల్ ఏదైనా సరే మీరు చెప్పినట్లుగా ఎలాగా ఒక విజన్ పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి